brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. జపాన్లో సీఎం రేవంత్ పెట్టుబడుల వేట కొనసాగుతోంది. తొలి రోజు మారుబెనితో 1000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది రేవంత్ సర్కార్. ఫ్యూచర్ సిటీలో తొలి పార్క్ ఏర్పాటు కానుంది. ప్రాజెక్టు మొదటి దశలో 600 ఎకరాల్లో పార్క్ అభివృద్ధి జరగనుంది. దశలవారీగా మొత్తం 5000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇందుకు సంబంధించి టోక్యోలో లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు జరిగాయి. ఇవాళ ములుగు జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క పర్యటించనున్నారు. భూభారతి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన వెంకటాపూర్ మండలంలో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు అధికారులు. అనంతరం హెలికాప్టర్లో ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు మంత్రులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. రేవంత్ పాలనలో తెలంగాణ రైజింగ్ కాదు ఫాలింగ్ అని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి గణనీయంగా పడిపోతోందన్నారు. రేవంత్ అనాలోచిత నిర్ణయాలు ఎందుకు కారణమని విమర్శించారు. ఇంతకాలం వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ఎంఐఎం నేతలు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వక్ఫ్ చట్టం ద్వారా భూములు లాక్కుంటారని అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. గతంలో వక్ఫ్ బోర్డుతో ఎంతమందికి లాభం చేశారో రాహుల్, అసదుద్దీన్ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. మసీదులు వేరు, వక్ఫ్ బోర్డు భూములు వేరు అని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. వక్ఫ్ సవరణ చట్టంపై ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంఐఎం నేతలతో కలిసి ప్రజలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ముస్లిం మత పెద్దలు. 1 కోటి మంది రోడ్లపైకి వస్తే రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటంటూ వ్యాఖ్యానించారు. రాజకీయ నేతల భవిష్యత్ ఏంటో ఆలోచించుకోవాలని వక్ఫ్ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి చట్టానికి వ్యతిరేకంగా పోరాడతామన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ నెల 27 వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంపీ గాయత్రి రవి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. తమ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, ప్రభుత్వం అధికారులు శాశ్వతం కాదని, ఇబ్బంది పెట్టే వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. అమరావతి నిర్మాణం పునఃప్రారంభ కార్యక్రమానికి రానున్న ప్రధాని మోదీ పర్యటనపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది. సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత 22న ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. సచివాలయం వెనుక వైపు ఖాళీ స్థలంలో ప్రధాని మోదీ బహిరంగ సభకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేసింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం అనంతరం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గజెట్ ను న్యాయశాఖ జారీ చేసింది. 59 షెడ్యూల్ ఉపకులాలను వెనుకబాటుతనం, సామాజిక సమైక్యత ఆధారంగా విభజించారు. మాజీ సీఎం జగన్ ఆస్తుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాల్మియా సంస్థకు చెందిన 793 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. కడపలో 417 హెక్టార్ల సున్నపురాయి లీజ్ విషయంలో దాల్మియా సిమెంట్స్ పై అభియోగాలు ఉన్నాయి. అక్రమంగా గనుల లీజ్ పొందారని 2013లో సీబీఐ ఛార్జ్షీట్లో పేర్కొంది. దీనివల్ల జగన్ సుమారు 150 కోట్ల మేర లబ్ధి పొందినట్టు అభియోగాలు నమోదయ్యాయి. ఇవాళ సిట్ విచారణకు హాజరు కానున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. లిక్కర్ కేసులో విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరవుతుండడం ఆసక్తి రేపుతోంది. విజయసాయిరెడ్డి కామెంట్స్ తర్వాతే లిక్కర్ కేసులో కసిరెడ్డి పేరు తెరపైకొచ్చింది. ఈ నేపథ్యంలో సిట్ విచారణకు విజయసాయిరెడ్డి హాజరైతే ఇంకా ఎలాంటి సంచలనాలు బయటకు వస్తాయో అన్న ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ విచారణకు హాజరు కావాలని కసిరెడ్డి తండ్రి ఉపేందర్ కు నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. కసిరెడ్డికి ఇప్పటికే 4 సార్లు నోటీసులు జారీ చేశారు. కసిరెడ్డి స్పందించకపోవడంతో ఇప్పుడు ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని వైసీపీ నేత మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మపై మండిపడ్డారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. సర్పంచ్ కు తక్కువ, కార్పొరేటర్ కు ఎక్కువ అన్నట్టు తయారయ్యామని విమర్శించారు. చాలా మంది నర్సాపురం ఎంపీలుగా చేసి గౌరవం దక్కించుకున్నారన్నారు. వైసీపీ కార్యకర్తలను నరికి పడేస్తే మాట్లాడవా అని ప్రశ్నించారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. తన పెద్ద కుమారుడు వంశీరెడ్డి జనసేన పార్టీలో చేరడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. వైసీపీ కార్పొరేటర్ గా గెలిచి మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో వంశీ చేరికపై తండ్రి నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మాటను కాదని వేరే పార్టీలో చేరడం బాధనిపించిందన్నారు. వైసీపీలో సముచిత స్థానం, అనేక పదవులు పొంది జనసేనలో చేరడం సరికాదన్నారు. తాను వైసీపీ అధినేత జగన్ కు ముఖం చూపించుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్పై అవిశ్వాస తీర్మానం సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయం వేడెక్కింది. రేపు అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. అవిశ్వాస తీర్మానం నెగ్గి మేయర్ పీఠం దక్కించుకుంటామని టీడీపీ బలంగా చెబుతుంటే, ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పదవిని నిలుపుకుంటామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. విశాఖ మేయర్ పీఠాన్ని కాపాడుకునేందుకు వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఒకవైపు తమ పార్టీ కార్పొరేటర్లు కూటమి వైపు వెళ్లకుండా ప్రయత్నాలు చేస్తూనే అవిశ్వాసం తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా పారదర్శకంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ను కలిసి విజ్ఞప్తి చేసింది. జీవీఎంసీ పరిసరాల్లోకి కార్పొరేటర్లు ఎక్సోఫియో తప్ప ఇతరులకు అనుమతి ఇవ్వదని కలెక్టర్ను కోరారు వైసీపీ నేతలు. అనకాపల్లి జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 60 కూడళ్లలో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో 360 మంది సిబ్బంది పాల్గొన్నారు. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపడుతోందన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులు, యువత, ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. హనుమకొండ జిల్లా ఐనవోలులో నిర్వహించిన భూభారతి అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు. జూన్ 2 నుంచి భూ సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. రైతుల భూ సమస్యల పరిష్కారం కోసమే ధరణిని బంగాళాఖాతంలో కలిపారన్నారు. ధరణి పోర్టులు అడ్డుపెట్టుకుని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆస్తులు దోచుకుందన్నారు. భూభారతి పథకంలో అలాంటి సమస్యకు చరమగీతం పాడుతుందని చెప్పారు. ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో భూ సమస్యలు తీరనున్నట్టు ఎమ్మెల్యే నాగరాజు స్పష్టం చేశారు. రాచకొండ కమిషనరేట్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు. ఉమర్ కాలనీలోని ప్రతి ఇంటితో పాటు వాణిజ్య సముదాయాల్లో సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానితులుంటే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు పోలీసులు. సత్యసాయి జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు చేపట్టారు పోలీసులు. పుట్టపర్తి మండలంలోని మామిళ్లకుంటలో బెంగళూరు వైపు వెళ్లే వాహనాల తనిఖీలో పాల్గొన్నారు జిల్లా ఎస్పీ రత్న. రాత్రి వేళల్లో వాహనాల డ్రైవర్లు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని కోరారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే ఊరుకునేది లేదన్నారు ఎస్పీ. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నామని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. మార్కాపురంలో ప్రధాన కూడళ్లతో పాటు కాలనీలను స్వయంగా పరిశీలించినట్టు చెప్పారు. అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఎస్పీ వెల్లడించారు. మార్కాపురం పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోందని, నేరాలు పెరుగుతున్నాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ వాహనాలన్నీ తనిఖీ చేస్తామన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ పనులు 56వ రోజుకు చేరుకున్నాయి. సొరంగంలో చిక్కుకున్న 6గురి ఆచూకీ కోసం అన్వేషణ కొనసాగుతోంది. 5 ఎస్కలేటర్లు పెద్ద బండరాళ్లను తొలగిస్తున్నాయి. టన్నెల్లో పేరుకుపోయిన మట్టి, టీబీఎం మిషన్ శకలాలను కన్వేయర్ బెల్ట్ ద్వారా సురక్షితంగా బయటకు తరలిస్తున్నాయి రెస్క్యూ బృందాలు. ఇంకో 20 మీటర్ల దూరంలో మృతదేహాలు ఉండే అవకాశం ఉన్నట్టు రెస్క్యూ సిబ్బంది భావిస్తున్నారు. సమాజంలోని వివిధ రంగాలలో సేవలందించిన ప్రముఖులకు అమెరికాలోని టెక్సాస్ కు చెందిన డే స్ప్రింగ్ యూనివర్సిటీ నిర్వాహకులు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు. గాడ్సన్ హోలీ థియలాజికల్ అకాడమీ చైర్మన్ ఎంవి ప్రసాద్ హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులు బహుకరించారు. టీవీ9 అసోసియేట్ ఎడిటర్ కొండవేటి శివనాగరాజు, భాష్యం స్కూల్స్ రాయలసీమ ఇన్ఛార్జ్ బెల్లంకొండ అనిల్, ప్రిన్సిపల్ భార్గవి, ఫిల్మ్ ప్రొడ్యూసర్ దంబాలపాటి శ్రీనివాసరావు, యాంకర్ స్నేహిత అవార్డులను అందుకున్న వారిలో ఉన్నారు. రెండవసారి గౌరవ డాక్టరేట్ అవార్డు అందుకున్న శివనాగరాజును అభినందించి సర్టిఫికెట్ తో పాటు మెడల్ ప్రదానం చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు సంబంధించిన స్కెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 21 నుంచి 22 వరకు అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు రాహుల్. రోడ్ ఐలాండ్లోని బ్రౌన్ యూనివర్సిటీని సందర్శిస్తారు. ఆ వర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడతారు. ఎన్ఆర్ఐలతో పాటు ఇండియా ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులతో కూడా సమావేశం కానున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. దేశం నుంచి నక్సలిజాన్ని రూపుమాపడంలో సిఆర్పీఎఫ్ కు చెందిన కోబ్రా బెటాలియన్ కీలక పాత్ర పోషిస్తోందని అమిత్ షా వెల్లడించారు. వక్ఫ్ సవరణ చట్టం తెచ్చినందుకు దావూదీ బోహ్రా ముస్లింలు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఎన్నాళ్లుగానో తమ డిమాండ్ అన్నారు. బోహ్రా ముస్లిం వర్గానికి చెందిన ప్రతినిధులు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు.
వక్ఫ్ చట్టంపై దాఖలైన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేసేందుకు వారం గడువు కావాలన్న కేంద్ర విజ్ఞప్తిని సుప్రీంకోర్టు మన్నించింది. అప్పటి వరకు వక్ఫ్ చట్టంపై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణ మే 5న జరగనుంది. దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న మూవీ ఆకాశంలో ఒక తార. స్వప్న సినిమాస్ గీతా ఆర్ట్స్ సమర్పణలో లైట్ బాక్స్ మీడియా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో సాత్విక వీరవల్లి హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. నటి మంచు లక్ష్మి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ పేజ్ లో వెల్లడించారు. తన అకౌంట్ నుంచి మెసేజ్ చేసి ఎవరైనా డబ్బులు అడిగితే రెస్పాండ్ కావద్దన్నారు. తనకు డబ్బు అవసరమైతే స్వయంగా అడుగుతానే గానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయను అని ట్వీట్ చేశారు. ఐపీఎల్ సీజన్ సన్ రైజర్స్ హైదరాబాద్ పై ముంబై 4 వికెట్ల తేడాతో గెలిచింది. సన్ రైజర్స్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ముంబై బ్యాటర్స్ జాక్స్, వికల్టన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ రాణించి జట్టును విజయ తీరానికి చేర్చారు. విల్ జాక్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సీజన్లో 7 మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ కు ఇది 5వ ఓటమి కావడం గమనార్హం.